5 రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తానికి మొత్తం 4 రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి పరాజయం పొందినప్పటికీ కేరళ రూపంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం లభించింది. అయితే యూడీఎఫ్ కూటమి తరపున 102 స్థానాలు గెలుచుకొని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించినటువంటి కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ కూటమి ఇప్పుడు అధికారాన్ని చేపట్టబోతా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండబోతా ఉన్నారనేది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన సీక్రెట్. అయితే ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చుకోలేకపోతున్నట్టుగా కనపడుతోంది. ఇక్కడ చాలా క్లారిటీగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే కేరళ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేత కేసీ వేణుగోపాల్. సో ఏఐసిసిలో రాహుల్ గాంధీ తర్వాత, సోనియా గాంధీ తర్వాత అత్యంత ప్రభావవంతమైనటువంటి లీడర్గా కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఏఐసిసి సంస్థాగతంగా జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సో ఆయన చెప్పిందే వేదంగా సాగుతున్నటువంటి తరుణంలో కేరళలో తనకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని ఆయన చాలా బలంగా రాహుల్ గాంధీపై కావచ్చు, ఏఐసిసి మొత్తం నేతలందరి మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. సో దీనికి తోడు పోనీ కేసీ వేణుగోపాల్ ఒక్కడే ఆశిస్తున్నారా అంటే గ్రౌండ్లో ఉండి ఈ 5 సంవత్సరాలుగా సీఎం విజయన్ మీద, పినరయి విజయన్ మీద పోరాడి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ కూడా నేను పోరాటం చేశాను, ప్రజల్లో ఉన్నాను, పార్టీ కోసం కష్టపడ్డాను, సో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన గట్టిగా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం దాదాపు 4 లీడర్లు తమకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ప్రధానమైనటువంటి పోటీ కేసీ వేణుగోపాల్ వర్సెస్ విడి సతీశన్ మీద మాత్రమే ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకుండా మిగతా మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా విడి సతీశన్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నిర్ణయం కాదని అనే పరిస్థితి కేరళలో లేదు. సో ఇప్పుడు కేరళ కాంగ్రెస్ చెప్పేది అటుంచితే ఏఐసిసి ఏం చెప్పబోతోంది, ఏం నిర్ణయం తీసుకోబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. నిజానికి ఎన్నికల రిజల్ట్స్ రాగానే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది అందరూ ఫిక్స్ అయిపోయారు. సో కేసీ వేణుగోపాల్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చుల వ్యవహారాలు కావచ్చు, ఇతర ఆర్థికపరమైన అంశాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. సో నేను అన్నింటిలో కష్టపడ్డాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలి అనేది కేసీ వేణుగోపాల్ వాదన. పార్టీ కోసం, మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నాకు తన సొంత రాష్ట్రంలో అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ముఖ్యమంత్రిగా అనేది ఆయన ముందు నుంచి వాదిస్తున్నటువంటి తీరు. సో ఇప్పుడు ప్రతిపక్ష నేత వైపు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, లేదంటే కేసీ వేణుగోపాల్ వైపు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈరోజు సాయంత్రానికి అక్కడ కేరళ కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలని కలుపుకొని వెళ్లేలాగా అక్కడ ఎన్నికల పరిశీలకులకు సంబంధించి కేరళకు పంపే అవకాశం కనబడతా ఉంది. ఆ పరిశీలన తర్వాత మాత్రమే ఏఐసిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం విడి సతీశన్ కన్నా కేసీ వేణుగోపాల్ వైపే రాహుల్ గాంధీ కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పైగా అక్కడ కేరళ నుంచి ప్రియాంక గాంధీ కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో ప్రియాంక గాంధీ కూడా నిర్ణయం కూడా ఇక్కడ కీలకం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అనేది కేరళ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. చూడాలి సాయంత్రానికి ఎన్నికల పరిశీలకులు నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేసీ వేణుగోపాల్ తన ఒత్తిడి పనిచేస్తుందా, లేదు అంటే ప్రజల్లో ఉండి ప్రతిపక్ష నేతగా కొట్లాడినటువంటి సతీశన్ వైపు మొగ్గు చూపుతుందా అనేది అయితే చూడాల్సి ఉంటుంది.